ఇక్కడ మాట్లాడుతున్నటువంటి క్రమం చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచంలకు సుఖం లేదు, మానవత్వానికి మడగలేదని నేటి రోజుల్లో క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులు ఎంత దారుణమో ఎంత భయంకరంగా ఉందో చూస్తున్నాం. అందుకు భిన్నంగానే ప్రవీణ్ పగడాలన్న గారు సత్యం కోసం అన్వేషించిండు, సత్యాన్ని ఈ సమాజానికి చెప్పిండు. ఆయన ఏ అయితే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ న్యాయం గెలిచింది. ఇది ప్రవీణ్ పగడాలన్న న్యాయమైనటువంటి కోరిక. ఇక్కడ ఆయన బ్రతికి లేకపోయినా కూడా ఆయన మాటలు, ఆయన చేసిన పోరాటము నిరంతరం క్రైస్తవ సమాజానికి ఎప్పుడు కూడా ఉంటుందనేటువంటి నేపథ్యం ఉంది. అత్యున్నతమైన న్యాయస్థానంలో ఆయన పోరాడినటువంటి తీరు, ఆయన పెట్టినటువంటి అనేకమైనటువంటి జడ్జిమెంట్లు అన్నీ కూడా వచ్చాయి. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. సుప్రీం ధర్మాసనం తీర్పు శిరోధైర్యం. సుప్రీంకోర్టులో భారత రాజ్యాంగం గర్వించి విజయం సాధించింది. చూసినావా సుప్రీంకోర్టులో ఏమైంది? భారత రాజ్యాంగం గర్వించి విజయం సాధించింది. అన్వేషణ పిటిషన్ మతోన్మాదుల కుట్రను మట్టి గర్పించిన సుప్రీంకోర్టు. ప్రభుత్వాల పద్ధతి తప్పితే న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తాయి. అన్ని మతాల సామరస్య స్వేచ్ఛకు భంగం కలగకూడదు. రాజ్యాంగం హక్కులను విరుద్ధంగా క్రైస్తవులు ఎప్పుడు నడుచుకోలేరు. హైదరాబాద్ జంట నెలల క్రైస్తవ ప్రముఖుల సమావేశం సక్సెస్. క్రైస్తవ ప్రముఖులు కదిలి వచ్చిన ఐక్యతను చాటాడు. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం ఇది. మన పత్రిక, మన టీవీ ఛానల్, అందుకోసమే ప్రధానంగా రాసిన వార్త. ఏమైపోయింది? సుప్రీంకోర్టు కూడా ధర్మాసనం తీర్పిచ్చింది. ఏ మతాలు ఎవరైనా కూడా వాళ్ళ స్వేచ్ఛను బంధించేటువంటి సందర్భాలు మతాలు చేస్తే సుప్రీం ధర్మాసనం న్యాయం చేస్తుంది. అందుకోసమే ప్రధాన వార్త రాయడం జరిగింది. మంచంలోకి సుఖం లేదు, మానవత్వానికి మడగడలేదని నేటి రోజుల్లో క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడిలో దృష్ట్యా చరిత్ర పూటలని తిరగరాసిన మంచోడు సుఖంగా ఉన్నట్లు ఎక్కడ లేదని డాక్టర్ బరిగెల శివ వివరించారు. శనివారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జరిగిన క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవ సంఘాలన్నీ ఏకం కావాలి, జంట నగరాల క్రైస్తవులారా ఏకం కాండి, క్రైస్తవ సమాజం ఐక్యమతం చాటుదామనే ప్రధాన అంశాల మూలంగా నిర్వహించబడిన క్రైస్తవ సంఘ కాపరులు, క్రైస్తవ మేధావులు సమావేశాలు తెలుగు రాష్ట్రాల్లో గల క్రైస్తవ సమాజానికి ధైర్యాన్ని అందించడం కోసం కదిలి వచ్చిన క్రైస్తవ మేధావులకు అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అన్ని ప్రధాన ప్రాంతాల్లోని క్రైస్తవ సంఘ కాపరులు, క్రైస్తవ మేధావులు సమావేశానికి హాజరై ఐక్యతను చాటారన్నారు. సభ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో మేధావులంతా మాట్లాడుతూ క్రైస్తవుల ఐక్యతను చాటడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. క్రైస్తవుల హెచ్చుతగ్గులు లేకుండా, తారతమ్యం భేదం లేకుండా, పెద్ద చిన్న అనే భేదాభిప్రాయాలు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టబడే విధంగా క్రైస్తవుల రక్షణ కోసం ముందుకు సాగాలని నిర్ణయించాలని తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా సుప్రీంకోర్టులో వివిధ రాష్ట్రాల చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిర్మూలనపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని వేయబడిన కేసులు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేసుల ఆధారాలను పరిశీలించి చివరి వాదనలు పూర్తయ్యాక రాజ్యాంగానికి విరుద్ధంగా వేయబడ్డ ఏ కేసు నిలవలేదని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా గణనీయమైన తీర్పును వెల్లడించినట్లు సభలోని మేధావులంతా గర్వపడ్డారన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకుడు వాళ్ళకి ఇష్టమైన మతాన్ని స్వీకరించుకునే హక్కులు ఉన్నాయని, దానికి విరుద్ధంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కేసుల న్యాయస్థానంలో వేస్తూ అత్యున్నతమైన న్యాయస్థాన సమయంలో వృధా చేయొద్దని, అలాంటి తప్పుడు పనులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీం ధర్మాసనం హెచ్చరించిన ప్రపంచ క్రైస్తవులు ఎంతో గర్విస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవులపై, దళిత క్రైస్తవులపై, భోజనులపై జరుగుతున్న మతోన్మాద దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక్కసారిగా వెలుగులోకి రావడం యావత్ భారతదేశం నివ్వెరపోయిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరు ప్రయత్నించినా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారాలు ప్రధానంగా మారాయన్నారు. తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా కలిసివేసిన డాక్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసుపై న్యాయపోవడం కొనసాగిస్తున్న క్రైస్తవులకు సుప్రీంకోర్టు తీర్పు ధైర్యాన్నిచ్చిందన్నారు. క్రూరంగా హత్య చేయబడిన ప్రవీణ్ పగడాల హత్యను ప్రభుత్వాలు మరిచిన క్రైస్తవ సమాజం ఎన్నటికీ మరవదని న్యాయం జరిగే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉంటామని సభ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేశారు. అధికారం చేతిలో ఉంటే ఏ విధంగానైనా సాగించుకోవచ్చని విషపూరితపు ప్రయత్నాలు కొనసాగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన పరిస్థితి ప్రవీణ్ పగడాల మరణం దినదినానికి దిగజారుస్తూ హీనమైన స్థితికి చరిత్ర హీనతకు దగ్గరగా చేర్చాయన్నారు. క్రైస్తవ సమాజంపై పెరుగుతున్న దాడులు ఇకనైనా అరికట్టబడాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల విన్నవిస్తూ దాడులను నియంత్రించడం కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రైస్తవుల విచ్ఛిన్నమై క్రైస్తవులకు రక్షణ లేకుండా పోతుందని, క్రైస్తవుల తారతమ్య భేదం క్రైస్తవుల రక్షణకు దుర్వినియోగకరంగా మార్చబడుతుందని, దాని అంతటికీ క్రైస్తవ సమాజం తీవ్రంగా పనులకు తీసుకొని సవరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
క్రైస్తవులంతా రక్షణ వలయంలో నిలవాలంటే రాజులేని సాహసాలకు సిద్ధపడాలన్నారు. మాకెందుకులే అని ప్రతి క్రైస్తవ సంఘం నిర్లక్ష్యం వహిస్తే నేరుగా దాడులు జరిగే వరకు ఎవరం పసిగట్టలేమన్నారు. మన వరకు వచ్చేదాకా పోనీలే అనుకుంటే మనపై దాడులు జరిగినాడే ఏ ఒక్కరు ముందుకు వచ్చి సహకరించలేరన్నారు. ఏ చరిత్ర చూసిన ఐక్యమతంతో ఉద్యమించిన విజయాలే 90% కలవన్నారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించినా సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించిన తీర్పుతో కఠినమైన చర్యలకు ముందుకు సాగాలని, అలాంటి సందర్భంలో ప్రతి క్రైస్తవుడు ధైర్య సాహసాలకు ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. క్రైస్తవ సమాజాన్ని ఒక్కసారిగా మేల్కొల్పిన సుప్రీంకోర్టు తీర్పుకు శిరస్సు వాయించి వందనాలు తెలియజేశారు. ఒక నీతిమంతుని హత్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అతలకుతలం చేస్తుంటే అదే నీతిమంతుని హత్య సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆలయింపజేసిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల 16/4/2025 సుప్రీంకోర్టు హాజరవలసి ఉండగా అంతకుముందే తనను తీవ్రంగా దాడులు చేసి హత్య చేసిన సంఘటనను క్రైస్తవ సమాజం మరిచిపోయినప్పటికీ సుప్రీంకోర్టు తన సమర్పించిన పత్రాల ఆధారంగా నేటి తీర్పు తన నిజాయితీని జీవితానికి అంకితం క్రైస్తవ సమాజాన్ని భావిస్తుందన్నారు. అదే స్ఫూర్తితో తనను హతమార్చిన హంతకులను శిక్షించే వరకు క్రైస్తవ సమాజం మేల్కొలుపుతో ముందుకు సాగాలని కోరారు. ప్రతి క్రైస్తవుడు ఐక్యమత్యాన్ని ప్రకటించడం వల్ల తోటి క్రైస్తవులకు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వాలకు క్రైస్తవ సమాజంపై గౌరవం పెరుగుతుందన్నారు. క్రైస్తవులపై జరుగుతున్న ప్రతి దాడిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి కఠినమైన శిక్షలు పడే విధంగా పోరాటాలు చేయాలన్నారు. ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థం మాజీ ఎంపీ హర్షకుమార్ విజయవాడలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో క్రైస్తవులు హాజరై క్రైస్తవుల ఐక్యతను, క్రైస్తవుల నిజాయితీని, క్రైస్తవుల పోరాట పటిమను చాటి చెప్పాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఇది కదా న్యాయమైనటువంటి డిమాండ్, ఇది కదా రాసినటువంటి వార్త, ఇది కదా క్రైస్తవులకు ఇచ్చేటువంటి స్ఫూర్తి, ఇది కదా మీరు చూడాల్సిన వీడియోస్. ఇలా చాలా వరకు ఏ పేపర్లో చూస్తారు, ఎవరు రాస్తారు? ప్రవీణ్ పగడాలన్న విషయంలో కుట్రల కుతంత్రాలు మనం బట్టబయలైనాయి. ఆయన వేసినటువంటి సుప్రీంకోర్టులో ధర్మాసనం ఏదైతుందో ఆ ధర్మాసనం తీర్పిచ్చింది. 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ కూడా నీకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నీకు ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్ళిపోవచ్చు. 18 సంవత్సరాల నుండి ఎవరైతే ఓటు హక్కు ఉందో 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు యువకులు వాళ్ళ మతాన్ని స్వీకరించవచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా ఉండొచ్చు. మీ మీద దాడులు చేసి మీ మీద ఇబ్బందులకు గురి చేస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ తీర్పుతోని వాళ్ళు జైలు జీవితం, వాళ్ళ జీవితాలు ఆగం చేయవచ్చు. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేముంటుంది? ఇంతకన్నా నిజమైనటువంటి ఆధారాలు ఇంకా ఎవరు చూపిస్తారు? ఇది కదా ప్రవీణ్ పగడాల అనేసినటువంటి కేసు 16వ తారీఖు ఆయన సుప్రీంకోర్టులో మాట్లాడాల్సిన సందర్భంలో ఆయనను చంపేసినటువంటి దుర్మార్గులు ఇవాళ భయభ్రాంతులకు గురై ఇలా పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆయన వేసినటువంటి కేసు విజయం సాధించింది. ఇలా క్రైస్తవ సమాజం అంతా గర్వంగా ఇలా సంబరాలు చేసుకునేటువంటి సందర్భాలు ఇక్కడ జైబీన్ దినపత్రికలో రాసిన వార్త ఆధారంగా మీరు సంబరాలు చేసుకోవచ్చు. ఎటుపోతుంది, ఏమైపోతుంది, ఇంకా ఎందుకు భయపడుతున్నారు, ఏ విధంగా భయపడుతున్నారు? జైబీన్ దినపత్రికను ఫాలో కండి, జైబీన్ టీవీని ఫాలో కండి, జైబీన్ దినపత్రికలో నుండి ప్రధాన వార్తలు ఉంటాయి. చాలామంది కనీసము మాట్లాడలేనటువంటి చాలామంది ఉన్నారు. మాట్లాడే గొంతుకులకు మీరు నిలబడండి, మాట్లాడేటువంటి వ్యక్తులకు సాయం చేయండి, సపోర్ట్ చేయండి, నిలబడండి. ఈ ఆత్మగౌరవ పోరాటంలో మీ అందరూ కూడా కలిసికట్టుగా నడవండి. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నంటే ఇవాళ ఉన్నటువంటి క్రమంలో ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రల ఆధారంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా కుట్రలు వేసారు. 16వ తారీఖు 4వ నెల 2025 సుప్రీంకోర్టు ధర్మాసనము హాజరు కావాల్సి ఉంటే ఎవరు? ప్రవీణ్ పగడాలన్న హాజరు కావాల్సి ఉండే. ఆ ధర్మాసనం తీర్పిచ్చింది. విజయం సాధించిండు. ఇది కదా చనిపోయి కూడా ఆయన విజయం సాధించిండు. ఇది కదా క్రైస్తవ సమాజం ఇలా గర్వంగా చెప్పుకోవాలి. ఎంతమంది నిజంగా చెప్పుకుంటారు, ఎంతమంది నిజంగా ఇలా మాట్లాడుతున్నారు. ఇలా క్రైస్తవ సమాజాన్ని అంతా బతికించింది హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాలన్న గారు. ఆయన చనిపోయినప్పుడు కూడా మళ్ళీ క్రైస్తవ సమాజాన్ని మేలు చేసిండు. ఆయన వేసినటువంటి కేసు విజయం సాధించింది. సుప్రీం ధర్మాసనం న్యాయం చేసింది. ఎంతో మతాలు ఎన్నో కుట్ర కుతంత్రాలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయం వైపు నిలబడ్డాది. ఇది కదా ప్రవీణ్ పగడాలన్న చేసిన న్యాయము. ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఎంతమంది క్రైస్తవ బిడ్డలకు ఈ విషయం తెలుసు? ఎంతమంది క్రైస్తవ పాస్టర్లకు, ఎంతమంది బిషపులు అని చెప్పుకున్నారు, ఎంతమంది నకిలీ పాస్టర్లకు, ఎంతమంది నకిలీ చర్చిలకు వెళ్ళినటువంటి చాలామంది మేధావులారా, ఈ వీడియో ఉంటే మీకు దమ్ము ఉంటే ధైర్యం చేసుకోండి. నేను చెప్పేటువంటి
విజయం సాధించిన 18 సంవత్సరాల ప్రతి ఒక్కరు కూడా ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఇష్టం వచ్చినటువంటి ఇష్టానుసారంగా మీరు బతకొచ్చు అని చెప్తున్నది ధర్మాసనం. ఏ అయితే ప్రవీణ్ పగడాలన్న 16వ తారీఖు 4వ నెల 2025లో హాజరవ్వాల్సినటువంటి ఆ సందర్భంలో ఆయనను హత్య చేయబడినటువంటి ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు దండుకొని క్రైస్తవ సమాజాన్ని అబద్ధాలలోకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వార్త మీకు చెంప మీద కొట్టినట్టు ప్రధాన వార్త ఇది.